మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకటలక్ష్మి గారు. సో సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ నుంచి. సో మేడంతో మాట్లాడి ఈ రోజు లంగ్ క్యాన్సర్ కి సంబంధించి చాలా వివరాలు తెలుసుకుందాము. ఎందుకంటే ఈ మధ్య యువత కూడా చాలా వరకు లంగ్ క్యాన్సర్స్ కి అంటే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో దీని గురించి ఒక పూర్తి వివరణ మేడం గారికి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, లంగ్ క్యాన్సర్ అంటే అన్ని క్యాన్సర్ లో పోల్చుకుంటే లంగ్ క్యాన్సర్ కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ అంటే డిసీజ్ గా చెప్పుకోవచ్చు. ఏంటంటే లంగ్స్ అనగానే మనకి బాగా ఎఫెక్ట్ గా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. సో మరి ఈ లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే వచ్చిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత ఇలా చాలా వరకు ఉంటూ ఉంటుంది. సో మనం ఎక్కువ శాతం ఏంటంటే టొబాకో ఇలా తాగే వాళ్ళలో చూస్తూ ఉంటాము. సో అంటే తాగొద్దు అని చెప్పినా వినని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మేడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగకుండా ఉంటే రాకుండా ఉంటుంది, అది ఇంకా ఆబ్వియస్. సో స్మోకింగ్ చేస్తే చాలా మందికి తెలీదు ఇట్ కాజెస్ క్యాన్సర్ అని. దాని మీద రాసున్నా అంత అవేర్నెస్ ఉండదో, లేకపోతే భయం ఉండదో, మళ్ళీ అది అండర్స్టాండింగ్ అయితే ఉండదు. ఎవరికో వస్తుంది అనుకుంటారు, కానీ అది మనకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనే థాట్ వస్తే డెఫినెట్ గా కొంచెం భయం అనేది ఉంటుంది. అది లేకుండా అంటే ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, దానిలో థౌజండ్స్ ఆఫ్ కార్సినోజన్స్ ఉంటాయి ఒక సిగరెట్ లో. సో అన్ని క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ మనం లోపల వేస్తున్నాము అంటే డెఫినెట్ గా క్యాన్సర్ రిస్క్ అనేది మనం కొన్ని తెచ్చుకుంటున్నట్టే. అండ్ ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. సో పక్కన వాళ్ళు స్మోక్ చేసినా కూడా మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఆ స్మోక్ మనం కూడా ఇన్హేల్ చేస్తున్నాం కాబట్టి సేమ్ రిస్క్ మనకు కూడా ఉంటుంది. సో అది కూడా హై రిస్క్. అదర్ దెన్ దట్ ఇంకా వేరే కాజెస్ కూడా ఉంటాయి. పొల్యూషన్స్ కానీ, వర్క్ ప్లేస్ ఆక్యుపేషనల్ అంటే మన వర్క్ ప్లేస్లో ఏమైనా ఫ్యూమ్స్ ఇన్హేల్ అయ్యే రిస్క్ ఉండే జాబ్స్లో కానీ అలా ఉండే వాళ్ళకి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సింగిల్ మ్యూటేషన్తో మెల్లిగా క్యాన్సర్ అనేది బాడీలో ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. అది మనకు గ్రో అయ్యి ఒక లంగ్ మాస్ అంటే ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి ఏదన్నా దగ్గర బ్రాంకస్ దగ్గర కానీ లంగ్లో ఒక సెగ్మెంట్ బ్లాక్ అయినప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. బ్లీడింగ్ కానీ, కాఫింగ్, బ్లడ్ కానీ, ఎక్కువ కొంచెం చెస్ట్ పెయిన్ రావడం కానీ, లేట్ స్టేజెస్లో నీరు పట్టడం, ఇంకా వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వడం, బ్రెయిన్ వామిటింగ్స్, లేకపోతే డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటారు. వేరే భాగాలకు వెళ్ళినప్పుడు బ్రెయిన్ సిమ్టమ్స్, న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఇవి కూడా స్టార్ట్ అవుతాయి. లంగ్స్లో ఉన్నప్పుడు మాత్రం దగ్గు, బ్లడ్ హిమాప్టైసిస్ అంటారు, ఆయాసం, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెసెంట్ అవుతారు యూజువల్గా. అంటే ఇది స్టేజెస్ని బట్టి సిమ్టమ్స్ అనేవి చేంజ్ అవుతాయి అంటారా? అవును, స్టేజెస్ని బట్టి సిమ్టమ్స్ చేంజ్ అవుతాయి. లోకల్గా ఉంది అనుకోండి, మన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి డౌట్ ఉండి అర్లీగా మనం ఏమైనా సిటీ స్కాన్ చేస్తే దానిలో కూడా ఏ సిమ్టమ్స్ లేని లంగ్ క్యాన్సర్ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కూడా చూసాం అనుకోండి. ఇన్సిడెంటల్ డిస్కవరీస్ అనమాట. అంటే మనకు మనం అనుకోకుండా వేరే దానికి ఎక్స్రే చేసినా లేకపోతే సిటీ స్కాన్ చేసినా దానిలో బయటపడినట్టు లంగ్ గడ్డ ఉన్నట్టు. అల్టిమేట్ గా దాన్ని ముక్క పరీక్ష చేయాల్సిందే. అది సైడ్ నుంచి సిటీ గైడెడ్ బయాప్సీ అంటారు, అది చేస్తారు. లేకపోతే లోపల నుంచి బ్రాంకోస్కోపీ చేసి దాని నుంచి బయాప్సీ తీసి టెస్ట్ పంపిస్తాం. ఆ రెండు చేయొచ్చు దానికి. అంటే మేడం, మెయిన్ గా మన ఈ టొబాకో వీటి వల్లనే లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంది. అవును, మెజారిటీ అయితే ఇండియా మన ఏషియన్ పాపులేషన్స్ లో వీటిలో ఎక్కువ అయితే స్మోకింగ్ వల్లే చూస్తాం. అది కాకుండా నాన్ స్మోకర్స్ లో కూడా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. అది ఏ విధంగా ఉంటుంది? అది కూడా ప్రెజెంటేషన్ సేమే ఉంటుంది. మనం బయాప్సీ చేసి ముక్క పరీక్ష పంపించినప్పుడే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. దానిలోనే మనం IHC మార్కర్స్ అని చేస్తాం. దానిలో ఏ టైప్ ఆఫ్ అంటే లంగ్ లో కూడా ఏ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ లో కూడా ఇంకా టైప్స్ ఉంటాయి, సబ్ టైప్స్. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఏ మ్యూటేషన్ వల్ల అయింది అవన్నీ కూడా చూసుకున్న తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎంత మేరకు అంటే టొబాకో కాకుండా నార్మల్ గా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి? ఒక 30-40% మంది నాన్ స్మోకర్స్ కూడా ఉంటారు క్యాన్సర్ లో. ఓకే మేడం, వీరిలో నార్మల్ గా ఆడవారిలో గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారంటారు దీనికి?
వాళ్ళలో స్పాంటేనియస్ మ్యూటేషన్స్ ఉంటాయి బాడీలో. కొన్ని రిపేర్ మెకానిజమ్స్ తగ్గినప్పుడు గట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ఎనీ ఆర్గన్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో మనం హెల్దీ ఫుడ్ తిని ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేసినట్లయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. ఫ్రూట్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిపేర్ మెకానిజం స్వీట్తోనే అవుతాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో అవి రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి సెల్స్ని. ఎక్కడైతే మనకి రేడియేషన్ వల్ల కానీ ఎక్కువ ట్రిగర్ అయింది అనుకోండి, ఎక్కడన్నా రిపేర్కి మించి సెల్ డ్యామేజ్ అయినప్పుడే మనకి ఆ మ్యూటేషన్ అనేది, కొన్ని జెనెటిక్ కండిషన్స్ కూడా ఉంటాయి. అంటే పుట్టుకతో కొన్ని ఫ్యామిలీస్లో క్యాన్సర్స్ రన్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్. అంటే ఒకరికి స్పెషల్లీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ ట్యూమర్స్ ఇవి ఉంటాయి, అది బ్రాకా మ్యూటేషన్స్తో అసోసియేటెడ్ అయినవి. వాళ్ళకి ఫ్యామిలీస్లో అందరు ఫీమేల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి మమోగ్రఫీస్ ఇవి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. సో వాళ్ళకి తొందరగా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సార్ మేడం, జెనెటికల్గా వచ్చే క్యాన్సర్కి అండ్ అలానే మనం కొని తెచ్చుకున్న క్యాన్సర్కి మధ్య డిఫరెన్సెస్ ఉంటుందంటారా? డిఫరెన్సెస్ లేవు, కానీ జనరల్ పాపులేషన్కి 10 times ఎక్కువ రిస్క్ స్మోకర్స్లో రిస్క్ ఉంటుంది. సో స్మోకింగ్ చేసే వాళ్ళలో జనరల్ పాపులేషన్లో మనకి, మీకు, నాకు, ఎవరికైనా 1% రిస్క్ ఉంది అనుకోండి, స్మోకర్కి మాత్రం 10 times ఎక్కువ, 10% రిస్క్ ఉంటుంది. లైఫ్ టైం రిస్క్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ అనేది వాళ్ళు చేతులారా మల్టిప్లై చేసుకుంటున్నారు. ఓకే, అంటే వీళ్ళకి జాగ్రత్తలు కూడా చెప్పాలి అని అంటే ఓన్లీ స్మోక్ మానేయడం తప్ప ఏముండదు అంటే? ఏముండదు. అంటే స్మోకింగ్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది అండ్ మ్యూకోసిలియరీ సిస్టమ్ ఉంటుంది, ఏదైతే డస్ట్ వేరే పార్టికల్స్ని బయట తీసేసే సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తాయి. ఈ క్యాన్సర్ అనే రిస్క్ కాకుండా సిఓపిడి, ఆస్తమా ఇవి కూడా ట్రిగర్ అవుతాయి అన్నమాట. ఎస్పెషలీ సివియర్ సిఓపిడీస్ లంగ్ డిస్ట్రక్షన్ చూస్తాం. ఆస్తమా లాగా ఇన్హేలర్స్కి అవి రెస్పాండ్ అవ్వవు, కంప్లీట్ లంగ్ డిస్ట్రక్షన్ ఎంఫైసిమా అంటే. సో బ్రీతింగ్ డిఫికల్టీ స్టార్ట్ అవుతుంది ఒక 10-20 years తర్వాత. క్యాన్సర్ రాకపోయినా సరే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, లంగ్స్ లో పార్ట్స్ డిస్ట్రాయ్ అవుతాయి, దానివల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నార్మల్ బాడీ కంటే ఈ డ్యామేజ్ అయిన బాడీ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇంకా లంగ్స్ ఎక్కువగా 50-60% డ్యామేజ్ అయిన తర్వాత మనకి ఇంకా వాకింగ్ కెపాసిటీ, వర్క్ కెపాసిటీ అన్ని తగ్గిపోతాయి. సో ఓవరాల్ లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా పాడైపోతుంది. సో మనకి ఇప్పుడు అర్థం అవ్వకపోయినా ఒక 10-20 years లో హార్ట్ అటాక్స్, దీని ఎఫెక్ట్ అనేది అప్పుడు ఉంటుందంటారా? అండ్ హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. సో స్మోకింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ క్యాన్సర్ ఇన్ ద బాడీ. అంటే బ్లాడర్ నుంచి ఓరల్ క్యాన్సర్ అన్నిటికీ. టొబాకో, చీవింగ్, స్మోకింగ్, అండ్ దీంతో పాటు మనకి హార్ట్ అటాక్స్ కూడా స్మోకింగ్ వల్లే వస్తాయి. అథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ ఏవైతే కొరోనరీస్ ని బ్లాక్ చేస్తాయో అవి స్మోకింగ్ వల్లే స్టార్ట్ అవుతాయి. సో స్మోకింగ్ వల్లే ఇవి కూడా ఆర్టరీస్ కూడా చోక్ అవుతాయి. అలాగే మన కాళ్ళల్లో ఉన్న ఆర్టరీస్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కూడా వస్తుంది. సో అవి కూడా బ్లాక్ అయ్యి మనకి నడుస్తున్నప్పుడు క్లాడికేషన్, పెయిన్, అంటే కాళ్ళలో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ దూరం నడవలేము. 100 meters తర్వాత కాళ్ళలో సివియర్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దానికి గ్యాంగ్రీన్ వచ్చినా, ఆ సివియర్ పెయిన్ వచ్చినా మనం పెద్దగా ఏం చేయలేం, ఎందుకంటే డిఫ్యూజ్ గా బాడీ అంతా అథెరోస్క్లెరోసిస్ ప్లాక్స్ ఫామ్ అయిపోయి ఉన్నాయి స్మోకింగ్ వల్ల. సో అన్ని వెజల్స్ ని డ్యామేజ్ చేసేది స్మోకింగ్. సో అంటే మనం టొబాకో వల్లనే నిజంగానే క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు వ్యూయర్స్ కి. టొబాకో మానేయడానికి కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, టొబాకో మానేయడానికి ప్యాచెస్ గానీ, గమ్స్ గానీ, నికోటిన్ గమ్స్ గానీ, మనకి టాబ్లెట్స్ కూడా ఉంటాయి, యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో పేషెంట్ విల్ పవర్ ఉంటే వీ కెన్ ఆల్సో హెల్ప్ దెమ్ ఇన్ క్విట్టింగ్. ఇట్స్ నెవర్ లేట్. రీసెంట్ గా మనం 3rd రోజు వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేట్ చేసుకున్నాం. సో 30 అయిపోయింది, 40 అయిపోయింది, 10-20 years స్మోక్ చేస్తాను. ఇట్స్ నెవర్ లేట్ టు క్విట్. ఇప్పుడు మానేసిన 10 years లో మన లంగ్స్ మళ్ళీ మొత్తం డీటాక్స్ అయ్యి నార్మల్ జనరల్ పాపులేషన్ కి వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఉంటుంది. సో 10 years పడుతుంది మనకి ఆ డ్యామేజ్ రిపేర్ కి. సో 10 years తర్వాత అన్ని రోజులు, అంటే 1 week లోనే మనకి బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయినట్టు, అంటే ఓవరాల్ వర్కింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయినట్టు గమనించగలం మనం. ఓవరాల్ 1 month లో మీరు అన్ని పనులు ఇంకా ఈజీగా చేసుకోగలరు ముందు కన్నా. అండ్ బ్రీతింగ్, మనకి ఇన్ఫెక్షన్ రేట్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. బట్ క్యాన్సర్ రిస్క్ తగ్గడానికి మాత్రం 10 years పడుతుంది. ఓకే మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.